ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మాధురి, ఫౌండర్ ఆఫ్ ఆక్సిడెంటల్ పెరిడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్. సో జనరల్గా ఏదైనా పళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, అంటే స్పెషల్గా గమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్లీడింగ్ గమ్స్ అని వస్తారు, లేదంటే గట్టి నవలట్లేదని వస్తారు. అలాంటప్పుడు చాలా మందికి మీకు ఫ్లాప్ సర్జరీ చేయాలి, లేజర్ సర్జరీ చేయాలని చెప్తారు. సో అసలు ఆ సర్జరీ చేసేదాకా ఎందుకు వస్తుంది, అసలు ట్రీట్మెంట్ మోడాలిటీ ఏ స్టెప్ టు స్టెప్ చేయాలి, ఫ్లాప్ సర్జరీ ఆర్ లేజర్ సర్జరీ అనేది లాస్ట్ స్టెప్ లాగా ఉపయోగించుకోవాలన్నమాట. సో ఇనిషియల్గా చేయాల్సిన స్టెప్స్ అన్ని చేసిన తర్వాత బాడీ దానికి రియాక్ట్ అవ్వట్లేదు, లేదు అంటే బాడీ ఆ ట్రీట్మెంట్ వల్ల ఇంకా రెస్పాండ్ అవ్వట్లేదు అన్నప్పుడు వీ షుడ్ గో ఫర్ ఫ్లాప్ సర్జరీ ఆర్ లేజర్ సర్జరీ. అసలు ఎటువంటి కేసెస్లో చేయాలనేది డీటెయిల్గా చెప్పి ప్రొసీజర్ ఎలా చేయాలని చెప్తానమాట. ఒక చిగురు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ చిగురు ఇన్ఫెక్షన్ ఎంతవరకు వచ్చింది, బోన్ లాస్ ఎంతవరకు వచ్చింది అనేది తెలుసుకోవడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ పేరు పెరిడోంటల్ ప్రోబ్. దాంట్లో మార్కింగ్స్ ఉంటాయి అనమాట. 3mm, 5mm, 7mm, 9mm అని ఉంటుంది అనమాట. మనకి చిగురుకున్న ప్రాబ్లాన్ని బట్టి ఓన్లీ బేసిక్ ప్రొఫైలాక్సిస్ సరిపోతుందా, లేదు అంటే డీప్ క్లీనింగ్ చేయాలా, రూట్ ప్లేనింగ్ చేయాలా, క్యూరటేజ్ చేయాలా, అది చేసిన తర్వాత ఒక 15 days మెడికేషన్ రూపంలో, ఆయింట్మెంట్ రూపంలో అండ్ పేషెంట్కి మనం అడ్వైస్ చేసి అప్పటికి ఆ రిజల్ట్ అనేది సరిగ్గా రానప్పుడు ఫ్లాప్ సర్జరీ కానీ లేజర్ సర్జరీ కానీ చేయాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ ప్రొఫైలాక్సిస్. ప్రొఫైలాక్సిస్ ఏంటి అంటే టూత్ మీద ఉన్న గారని, చిగురు లోపల ఉన్న గారని తీసేయడాన్ని ప్రొఫైలాక్సిస్ అంటారు. అదే గార అనేది చిగురులో లోపలగా 3 to 9mm మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రొఫైలాక్టిక్ చేసే ఇన్స్ట్రుమెంట్ తో రాదు కాబట్టి అప్పుడు క్యూరేట్స్ అనేది యూజ్ చేస్తాము. ఆ క్యూరేట్స్ యూజ్ చేసి టూత్ సర్ఫేస్ మీద ఉన్న డెబ్రిస్ ని రిమూవ్ చేయడాన్ని క్యూరటేజ్ అంటారు. తర్వాత ఏదైతే రూట్ గమ్ ఉంటుంది కదండి, ఇప్పుడు పన్ను ఉంటుంది, పన్ను పైన గమ్ ఉంటుంది. సో పంటికి గమ్ కి మధ్యలో రెండు వైపులా ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఏదైతే టూత్ సర్ఫేస్ మీద ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నదో అది రిమూవ్ చేయడాన్ని, గమ్ సర్ఫేస్ ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి రెండు చేసి, సో ఈ రెండు ప్రొసీజర్ ని రూట్ ప్లేనింగ్ అంటాం అనమాట. దీని తర్వాత మెడికేషన్ ఇచ్చి, సరైన ఆయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఇట్లా డీటెయిల్ గా చెప్తాం మీరు ఏం పాటించాలి, ఎటువంటి ఫుడ్ తినాలి, ఎటువంటి ఫుడ్ తినకూడదు. అదంతా చేసిన తర్వాత పేషెంట్ కి ఒక 15 days టైం ఇన్స్ట్రక్షన్స్ అన్ని వాడిన తర్వాత మళ్ళీ పేషెంట్ ని రీకాల్ చేసి అప్పటికి ఆ గమ్ ప్రాబ్లం తగ్గలేదు, కంపల్సరీ వాళ్ళకి ఫ్లాప్స్ సర్జరీ ఆర్ లేజర్ సర్జరీ కావాల్సినప్పుడే చేయాలన్నమాట. సో ఈ 15 to 20 days తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ ఆ పెరిడోంటల్ ప్రోబ్ తో ఎంతవరకు హీలింగ్ అయింది, ఎంతవరకు బెటర్ అయింది మెజర్ చేసి అవసరం అయితే ఫ్లాప్ సర్జరీ లేదా లేజర్ సర్జరీ. లేజర్ సర్జరీ అంటే ఏంటి అంటే ఎక్కడైతే ఆ పెరిడోంటల్ పాకెట్స్ ఉన్నాయో ఆ పాకెట్స్ లోకి లేజర్ లైట్ పాస్ చేస్తాము. లేజర్ లైట్ పాస్ చేసి ఏదైతే మన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో దాన్ని స్టెరైల్ చేస్తుంది అనమాట. ఆ లైట్ వల్ల దాంట్లో బ్యాక్టీరియా అనేది కిల్ అయిపోయి ఆ ఉన్న డెబ్రిస్ అనేది అట్లా ఉండిపోతుంది. అదే ఫ్లాప్ సర్జరీ అంటే ఏంటి అంటే ఒక క్వాడ్రంట్ వైజ్ గా మనం ఎనస్థీషియా ఇచ్చి చిగురుని ఓపెన్ చేసేసి లోపల ఉన్న డెబ్రిస్ అంతా మెకానికల్ గా రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేసి దాని తర్వాత ఇరిగేట్ చేసేసి అవసరమైతే బోన్ గ్రాఫ్టింగ్ పెట్టి మళ్ళీ చిగురుని దగ్గరగా తెచ్చి సూచరింగ్ చేస్తాం అనమాట. సో నిజంగా 100 మందికి పెరిడోంటల్ ప్రాబ్లం ఉంటే డెఫినెట్ గా అందరికీ ఫ్లాప్ సర్జరీ ఆర్ లేజర్ సర్జరీ అవసరం ఉండదండి. బేసిక్ ప్రొఫైలాక్సిస్ అండ్ రూట్ ప్లేనింగ్ సరిపోతుంది. సో దీని గురించి ఫర్దర్ గా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు ఆక్సిడెంటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు.